ఓకే, రైట్. వెంకటేశ్వర్లు గారు, సార్ మీరు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘాన్ని కూడా చూస్తున్నారు, కార్యదర్శిగా ఉన్నారు సిపిఎం పార్టీ తరఫున. మీకు దీని మీద ఇంకాస్త క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి, సరే ఆయన ఏదో శరత్ చౌదరి గారు టీడీపీ తరఫున సమర్థించుకుంటున్నాడు, కానీ 45.72 మీటర్లు దాని స్టోరేజ్ కెపాసిటీ, యాక్చువల్గా ఫుల్ కెపాసిటీ. దాన్ని 2 భాగాలుగా విడదీసి 41.15కి వైసీపీ ప్రభుత్వం ఒప్పుకుంటే, దాన్ని మళ్ళీ యథాతథంగా ఒరిజినల్ హైట్ కోసం మాట్లాడకుండా పనులు జరుగుతున్నాయి కదా, అదే ఎట్లాగో ఒరిజినల్ హైట్కే చేద్దాము అని చెప్పేసి అంటే ఏ రకంగా నమ్మాలి? అదేమంటే అమిత్ షా వచ్చి అంటాడు 2027 మార్చి కల్లా కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసేది ఏంటి? నువ్వు కంప్లీట్ చేసేది అది కూడా డౌటే. 41.15 మీటర్లా? అసలు పోలవరం ప్రాజెక్టు దాని యొక్క శాంక్టిటీయే కోల్పోతుంది కదా. దానికి ఉన్నటువంటి ఆ ప్రాశస్త్యాన్ని, దానికి ఉన్న దాన్ని ఏమంటారు, వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా అది పోతుంది కదా. పోతున్నప్పుడు సరే, మరి ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు కాగ్ రిపోర్టు అనేక రకాల ల్యాప్సెస్ని బయటపెట్టింది. ఓన్లీ వైసీపీ హయాంలోనే కాదు, 2017 నుంచి 2023 వరకు మధ్యలో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. కంప్లీట్ ల్యాప్సెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ద సెన్స్, ఈవెన్ ఈ ప్రాజెక్టు స్టాండర్డ్స్ని కానీ ఆ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టీసెస్ని కూడా వైలేట్ చేశారని చెప్పేసి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ కాగ్ రిపోర్ట్ తప్పుపట్టింది ఎందు గురించి, ఒక పని తర్వాత ఇంకొక పని కదా చేపట్టాల్సింది, ఎందుకని ప్యారలల్గా చేపట్టారనే దాని మీద గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో చెప్పారు, మేము త్వరగా ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పోలవరం అథారిటీతో మాట్లాడుకుని ప్యారలల్గా కొన్ని పనులు చేసే అవకాశాలు ఏమన్నాయి, వాటి వరకు కంప్లీట్ చేద్దాం. మరి ఏం జరిగింది? ఓకే, టీడీపీ గవర్నమెంటే కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ప్యారలల్గా కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మధ్యలో గ్యాప్ వచ్చేది కాదు, ఆ వరదలకు అది డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేది కాదు. మరి వర్క్స్ సగమే కంప్లీట్ అయినప్పుడు ఆ సీపేజ్ ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపుగా 1.5 సంవత్సరాల పాటు గ్యాప్ వచ్చేసి కాంట్రాక్టర్ మారి ఆ జరిగిన పనులకి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక వ్యవస్థకి ఒక జవాబుదారితనం లేక, పాత కాంట్రాక్టర్ ఏమో పొమ్మంటే ఆడు పోయి, కొత్త కాంట్రాక్టర్ తొందరగా రాక, ఈ మధ్య గ్యాప్కి హైలైట్ చేసింది కాగ్ రిపోర్ట్ ఇది ఒకటేనండి. పోలవరం ప్రాజెక్టుని వదిలేశారని చెప్పేసి, అంటే గుత్తేదారు అనేవాడు ఉంటే వాడి రెస్పాన్సిబిలిటీ అది, కానీ లేకుండా చేయడం అనేదే ఈ మొత్తం నష్టానికి కారణమైందని చెప్పేసి. సార్, మరి ఇది ప్రజల యొక్క సొమ్మిది, ఈ ఖజానా, మరి పార్టీలు ఏమన్నా తీసుకొచ్చి కడతాయా సార్ వీళ్ళు ఏమన్నా? దీనికి ఇప్పుడు ఇవన్నీ మనం డిబేట్లు చేసుకుంటమే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, డయాఫ్రమ్ వాల్ అప్పుడు దాని కాస్ట్ కట్టడం వలన 400 కోట్లు ఖర్చు పెట్టారు. అది కొట్టుకుపోవడం వలన ఆల్రెడీ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అప్పటికి ఇప్పటికి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. మొన్న మధ్య అది కంప్లీట్ అయిందని అంటున్నారు. దానికి 900 కోట్ల పైచీలకు దాదాపు 1000 కోట్లు. అదే కనుక ఉండుంటే పాతదే, ఈ 400 కోట్లు, ఈ 1000 కోట్లు, మొత్తం 1400 కోట్లు ఎవరికి ఎక్కడ పోసినట్టు సార్? గంగలో పోసినట్టే కదా, ఈ డబ్బులన్నీ వేస్టే కదా. ఇలాంటివి ఎన్నో జరిగినాయి అంటున్నారు సార్. మరి ఎవరిని జేబులోంచి తీయాలి? దీనికి ఏమన్నా అవకాశం ఉందా? ఇప్పుడు కొన్ని అటాచ్మెంట్లు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, మరి అలాగే వీళ్ళని ఎందుకు అటాచ్ చేయకూడదు ఈ పార్టీల యొక్క ఖజానాల్ని? ఇప్పటిదాకా కాగు సంబంధించినటువంటి నివేదికల్ని మనం చాలా సందర్భాల్లో కాగు వాత పెట్టింది, వెల్లడించింది, లెక్కలతో సహా బయటకు పెట్టింది. ఇప్పటిదాకా కాగు నివేదికను అనుసరించి ఒక రాజకీయ నాయకుని మీద కానీ, అక్కడున్న అధికారుల మీద కానీ చర్య తీసుకున్నటువంటి ఘటనలు ఎక్కడ మనం చూడలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ జరిగింది, కాదు చెప్పింది తీసుకుంటారనే నమ్మకం లేదు, జరగదు కూడా. తర్వాత మనం వైసీపీ వచ్చిన వెంటనే, అది వచ్చినటువంటి 1 సంవత్సరం కూడా కాదు, 2-3 నెలల్లోనే 628 కోట్ల రూపాయల రివర్స్ టెండర్ వల్ల ఉపయోగపడింది, దానివల్ల అధిక టెండర్లు ఇచ్చి డబ్బులు లాస్ అయింది ప్రభుత్వానికి అని చెప్పారు. ఆ రోజు చాలా నమ్మారు.
628 అధికారికంగా దాదాపు 3,000 కోట్లు ఆదా అవుతుంది దీనివల్ల ఆ రోజు చెప్పారు. కానీ విషయం ఆదా కోసమో, ప్రాజెక్టు బాగు కోసమో, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమో ఈ పాలక వర్గాలు కాదు. ఎవరైతే తమ గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి, అప్పజెప్పడానికి, వాళ్ళ ద్వారా టెండర్లు పిలిచి భాగస్వాములు కావడానికి మార్పు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం, డబ్బులు మిగిలించడం కోసమో, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తామన్న కోసం కాదు. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం. రెండవది, వైసీపీ గవర్నమెంట్ లో నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవము. ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది అనేది అంటే, ఆ రోజు మేము కూడా చెప్పాము, ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశము మా పార్టీ అందరికంటే ముందు చెప్పింది. అంతేకాకుండా ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల దాదాపు 1,000 కుటుంబాలు మునిగిపోతాయి, దాదాపు 3.5 లక్షల ఎకరాలు మునిగిపోతుంది, గిరిజనులంతా నాశనం అయిపోతారు, 20 మండలాలు మునిగిపోతాయి, ఎత్తు తగ్గించాలని చెప్పిన మాట మాత్రం మా పార్టీ వాస్తవం. అది 41 పాయింట్ దాని వరకే ఉండాలనేది మా పార్టీ చెప్పింది. అనేక ఆ రోజు ధర్మారావు అనే ఒక ఇంజనీరు, చాలా మంది మేధావులు చెప్పారు. ఆ రోజు పోరాటం చేస్తే కాల్పులు కూడా జరిగాయి. నరసాయి అనే మా ఒక కామ్రేడ్ కాలు కూడా ఆ కాల్పుల్లో పోయింది భద్రాచలం ప్రాంతంలో. ఎత్తు పెంచడం వల్ల లేదని. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ రీత్యా మేము కూడా తగ్గించాలని పోరాటం కాదు, వీలైనంత తక్కువ నష్టం జరిగి ప్రాజెక్టు పూర్తయ్యేటట్లు జరగాలి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అనేది. ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఉపయోగం అనేది మా పార్టీ ముందు నుంచి చెప్తుంది. ఇది ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు కోసం సుమారుగా 14 నుంచి 15,000 కోట్లు, పునరావాసం కోసం ఏదో ఇచ్చామంటున్నారు కాబట్టి అవన్నీ తీసేస్తే ఒక 34,000 కోట్లు, 34 దాదాపు 50,000 కోట్లు ఇప్పుడు చేతిలో ఉంటే 2027 మార్చికి పూర్తవుతుంది. ఇది లేదు అనుకుంటే 2027 కాదు, 2037 కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. కావాలంటే రాసుకోండి, బతుకుంటే మళ్ళీ చర్చిద్దాం. ఇది 100% సత్యం. ఇది కేవలం ఈ ప్రాజెక్ట్ ని రిజర్వాయర్ గా చేయడానికి తెలుగుదేశం కూడా బీజేపీతో అంగీకారానికి వచ్చింది. ఎందుకు అంగీకారానికి వచ్చిందంటే, ఎత్తు పెంచితే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, 34,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఎత్తు పెంచడం వల్ల ముంపు ఎక్కువ జరుగుతుంది. ముంపు ఎక్కువ జరిగితే 34,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దీన్ని 34,000 కోట్లని ఎంత తక్కువ తగ్గించుకుంటే అంత మంచిది. ప్రాజెక్ట్ నిర్మాణం కంటే పునరావాసానికి, పునర్నిర్మాణానికి పెట్టే ఖర్చు 70%, నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ. కాబట్టి గతంలో వైసీపీ ఏ రకంగా అయితే అగ్రిమెంట్ బీజేపీతో ఒప్పందం చేసుకొని వచ్చిందో, ఇప్పుడు కూడా తెలుగుదేశం కూడా ఎక్కడ మీరు చూడండి, మేము 45.7 దాని దగ్గర మేము పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, అధికారులు కానీ ఎక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి దీన్ని ఒక రిజర్వాయర్ స్థాయికి దిగజార్చారు వీళ్ళు వాళ్ళు కలిసి. ఇది మొదటి అంశం. రెండవది, వైసీపీ ఆ రోజు గుత్తేదారు నుంచి రాబట్టుకున్న వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది. దానివల్ల కాంట్రాక్టర్ మారడమే కాదు, ఆఫీసర్లు కూడా, అధికారులు కూడా ఆ రోజు బహిరంగంగా కూడా చెప్పారు, ఇది మంచిది కాదని కూడా చెప్పారు. ఆ ఉత్తరాలు కూడా తర్వాత బయటికి పెట్టారు. కొంతమందిని మార్చారు. ఒక నిపుణులు, ఒక ముఖ్యమైనటువంటి పేరు కూడా నేను అవసరం లేదు, ఒక చాలా నిపుణుడు దీన్ని, ఆయన చెప్పినది ఆయన మార్చేశారు. మార్చి వేరే దానికి పంపించారు. చాలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టున్నటువంటి అధికారి మార్చేశారు. అంటే వైసీపీ ఈ ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం వహించింది వాస్తవం. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. మార్చి 27 సమస్య లేదు. అందుకోసమే కాగు నివేదిక చెప్పినటువంటి ప్రకారంగా 600 కోట్లు కాగు బయటికి చెప్పినవి. ఇంకా తెలియని రహస్యం కూడా ఎక్కడ డబల్ పని అని కాగు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సురేష్ గారు చెప్తున్నారు తప్ప చెప్పలేదు. అంతేకాకుండా 80 మీటర్, దాదాపు నాకు తెలిసి 80 అడుగుల 80 మీటర్ల, అది పర్ఫెక్ట్ తెలియదు, భారతదేశంలో ఏ ప్రాజెక్టు లేని భూగర్భానికి తవ్వినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే. అటువంటిది పూడిపోయి చేయాల్సి వచ్చింది. అంటే ఎంత భారీగా నష్టం జరిగింది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మీద భారం పడింది. ఆ 1,400 కోట్లు ఉంటే 2 మండలాలకు సంపూర్ణమైనటువంటి పరిహారం ఇవ్వలేదు. కానీ ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదు.
అంతేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ 2005 చట్టం ప్రకారంగా, కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమంటే 2013 చట్టాన్ని దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, పనులన్నీ 2013 తర్వాతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాబట్టి 2013 చట్టం ప్రకారంగా ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అది చట్టం. కానీ 2013 చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు. ఆ చట్టం ప్రకారంగా భూములకు పరిహారం 1.25 ప్రకారంగా 1.5 రెట్లు పరిహారం ఇవ్వలేదు. చదువుకున్నటువంటి యువకులకు 8 లక్షల రూపాయలు ఇవ్వలేదు. భార్యాభర్తలకు ఉంటే 8 లక్షలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? గుండు గుర్తుగా నేను వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను, భూ పరిహారానికి అదనంగా 2 లక్షలు పెంచుతాను అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నెరవేర్చలేదు, ప్రాజెక్టు పూర్తి కోసం చిత్తశుద్ధి ప్రదర్శించలేదు, నిర్వాసితులకి న్యాయం జరగలేదు. అంత మునిగిపోయిన చివరికి వాళ్ళు ఇచ్చింది కొవ్వొత్తి, పారాసిటమాల్. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అడుక్కొని వచ్చి ప్రజలకి దాతల దగ్గర తీసుకొని వచ్చి నెల రోజుల పాటు వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించింది. అంతేకాదు అక్కడి నుంచి పాదయాత్ర చేస్తే మంత్రి అంబటి రాంబాబు మా దగ్గర చర్చలకు పిలిచి నెల రోజుల లోపలగా పలానా సమస్యలు, మీ కాలనీ సమస్యలు, మంచినీళ్ళ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఇప్పటికీ ఆ కాలనీలో ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈనాటికి ఆ కాలనీలో మంచినీళ్ళు లేవు, వీధి లైట్లు లేవు, ఉపాధి హామీ పనులు అసలు లేవు. అన్నమో రామచంద్ర అనే పద్ధతుల్లో ఆ దేవిపట్నంలో నివాసం ఉన్నటువంటి కాలనీని మీరు కావాలంటే చూడండి, పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే యుద్ధ ప్రాతిపదిక. మరి రేపు మీకు తెలుసు, భారతదేశంలో అన్ని ప్రాజెక్టులకు వరదలు ఒక రకంగా వస్తే గోదావరికి జూన్ జూలైలోనే వస్తాయి. ఇది ముందు భారతదేశంలో అత్యంత ముందు వచ్చే నది ఇది. రేపు జూన్ వస్తుంది, ఇంకా పనులు జరగవు. దాదాపు మే ఆఖరిలో జూన్ వస్తే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఉండవు. మరి పరిహారం ఇవ్వలేదు. అందుకోసం ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధిగా ఉంటే కేంద్రాన్ని మెడలో వంచి, ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందంటే పునరావాసం మాకు సంబంధం లేదని గంటాపదంగా చెప్తుంది. కానీ మన కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నేను తీసుకొస్తా, మనం తెచ్చాము, మన 10,000 కోట్లు వచ్చింది, దాన్ని పంచుతున్నామని చెప్తున్నారు. మరి ఏది 10,000 కోట్లు వచ్చింటే దాదాపు 50% కాకపోయినా ఒక 25% నిర్వాసితులకు అయ్యేది. కానీ మొన్న అధికారికంగా ప్రభుత్వ లెక్కలు ప్రాజెక్టు వివరాలు చూస్తే పూర్తయింది 27% మాత్రమే. ఇది కావాలంటే ఛాలెంజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? దాదాపు 70% పూర్తయింది అంటున్నారు. కానే కాదు. అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడో జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్లక్ష్యంగా వహించింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏపీ అన్నది అమరావతి, పోలవరం. మంచిదే, పోలవరం మీద తీసుకోవడం మంచిది. ఎందుకంటే పోలవరం పూర్తి అయితే దాని యొక్క ప్రభావం ఎంత ఉందో మనకు అందరికి తెలుసు. అది ఒక గోదావరి బేసిన్ కిందే కాదు, గోదావరి బేసిన్ తో పాటు కృష్ణా బేసిన్ కూడా, పట్టసీమ అదే కదా, దాదాపు 60-70 టీఎంసీ నీళ్లు ఏకకాలంలో తరలించవచ్చు, 2 నెలల్లో తరలించవచ్చు. దానివల్ల ఎంత ఉపయోగం మనకు తెలుసు. అందుకోసమే అంటే అమరావతి ఎంత ప్రాధాన్యత తీసుకున్నారో దానికంటే కూడా ప్రాధాన్యత, అది ఒకవేళ నివాసం గుడిసెలో ఉండి కూడా కాపురం ఉండొచ్చు, దానికంటే కూడా పోలవరం పూర్తి అంటే రెండు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మన ప్రాజెక్టులో పోలవరం కేటాయించింది కేవలం 800 కోట్లే. సోదరుని చెప్తున్నాం, శరత్ చౌదరి గారికి, మీరు చూడండి, వివిధ ప్రాజెక్టులు కేటాయించింది, పోలవరం కేటాయించి కేవలం 800 కోట్లు. 800 కోట్లతో మీరు పునరావాసం ఎంత ఇస్తారు? మీరు బడ్జెట్ తిరిగేయండి కావాలంటే. నేను బడ్జెట్ కూడా రాశాను, ఆర్టికల్ కూడా రాశాను. కాబట్టి ఇచ్చింది పోలవరానికి 800 కోట్లు, పునరావాసం కావాల్సిన 34,000 కోట్లు. కేంద్రమేమో పునరావాసం నేను ఇవ్వమంటుంది, ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే అని చెప్తుంది. ఈ బీజేపీ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించింది. జాతీయ ప్రాజెక్ట్ మీన్స్ ఏంటి? A to Z కేంద్రం భరించాలి. మరి ఇప్పుడేం తప్పుకుంటుంది, కానీ కూటమి ప్రభుత్వం మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదు. బీజేపీ మన రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 800 కోట్లే. కానీ కేంద్ర బడ్జెట్ లో మీరు పోలవరంకి ఎక్కడ నిధులు ప్రత్యేకంగా కేటాయించలేదు. ఏదో అప్పుడు భిక్షం దాకా మనకి ఇస్తుంది తప్ప లేదు. అందుకోసం తెలుగుదేశం సోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పోలవరాన్ని పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వడానికి బీజేపీకి మనస్కరించట్లేదు. ఇప్పుడు నితీష్ కథ అయిపోయింది, రేపమో మీ కథ కూడా తేల్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మేధావులంతా చర్చిస్తున్నారు, బీజేపీ గుప్పెట్లో ఎవడున్నారో వాళ్ళ కథ అంతా ముగిసిపోతుంది. అందుకోసం మేము కోరేది ఏమిటంటే,
మీరు మీ ప్రభుత్వం మంచి అవకాశంగా ఉంది, ఇప్పుడు మీ చేతిలో ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే గిన ఆ ఘనత మీకు దక్కుతుంది. రాష్ట్రంలో ఎనలేని చరిత్ర మీకు వస్తుంది. మీకు ప్రజలంతా హారతులు పడతారు. మార్చి అందుకోసమే ఏప్రిల్ కేంద్ర కల్లా పోలవరం కంప్లీట్ అవుతుంది, జాతికి అంకితం చేస్తాం సార్. అందులో ఎటువంటి doubt బాబు లేదు. నేను గుండు కొట్టించుకుంటాను సార్ బాబు చౌదరి. నేను గుండు కొట్టించుకొని మొత్తం నా జీవితాంతం గుండుతో తిరుగుతాను బాబు. నువ్వుగినా చేస్తానంటే 2027 అంత పెద్ద మాటలు అవసరం లేదు కదా, ఖచ్చితంగా అవుతుంది. మీరే చూడండి, మీరే ఆశీర్వదించండి ప్రభుత్వాన్ని మళ్ళీ. 27 కాదు 2029 ఎన్నికలు దాకా చూడండి. సమస్య లేదు, నేను స్టాటిస్టికల్ గా చెప్తున్నాను. మీరు దాన్ని చేయాలంటే 2 మార్గాలు. ఒక లక్ష చేయాలంటే ఒకటి అంటే 41 కూడా కాదు, ఇంకా తగ్గించి నిర్వాసితుల్ని ముంచడానికి మీరు సిద్ధం కావాలా. ఇది అంటే గిరిజనుల్ని పోలవరంలో ముంచి పూర్తి చేయాలి. లేదా దాన్ని పూర్తి చేయాలంటే కేంద్రం మెడలోంచి కనీసం ఒక 20,000-30,000 కోట్లు తీసుకొని రావాలి. ఇవి 2 జరగాలి. కాబట్టి గిరిజనులు ముంచుతారా, లేదా కేంద్రం మెడలు వంచి 20,000-30,000 కోట్లు తెస్తారా? ఇది తెస్తే మీరు అన్నట్టు 2029కి నీళ్లు పారించవచ్చు. అది మాత్రం వాస్తవం. కాబట్టి పోలవరం పూర్తి చేయాలని మేము కోరుకుంటాం. ఆ ప్రాజెక్టు జీవనాడి, దానికోసం మేము ఏ సహాయం కావాలని మేము చేస్తాం. నిర్వాసితుల్ని ముంచడానికి చేస్తే మాత్రం మిమ్మల్ని ముంచుతాం, అది మాత్రం గ్యారెంటీ. రైట్.